Hello friends and welcome to our channel. This is Sarosh Rajankant. Game of Thrones Season 1 కి మీకు స్వాగతం. Season 1 లో HBO 10 ఎపిసోడ్స్ ని లాంచ్ చేసింది. ఈ 10 ఎపిసోడ్స్ ని నేను 3 ఎపిసోడ్స్ లో ఫినిష్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా Facebook పేజ్ ని ఫాలో అవ్వండి. Without further ado, let's roll the intro. ఈ సిరీస్ బిగినింగ్ లో ముగ్గురు నైట్స్ వాచ్ పెట్రోలింగ్ కోసం వాళ్ళ అవతలి పక్కకి వెళ్తున్నారు. వీళ్ళల్లో విల్ అనే ఒక వ్యక్తికి కొన్ని డెడ్ బాడీస్ ఒక స్పెసిఫిక్ సింబల్ గా కనిపించాయి. వెంటనే విల్ ఈ డెడ్ బాడీస్ వద్దకి తన స్నేహితులని తీసుకొచ్చాడు. కానీ వైట్ వాకర్స్ విల్ ఫ్రెండ్స్ అయిన రాయ్స్ మరియు గ్యారెట్ ని హతమార్చాయి. కానీ విల్ వైట్ వాకర్స్ నుండి తప్పించుకొని వింటర్ఫెల్ వైపు పారిపోయాడు. కానీ విల్ వింటర్ఫెల్ సైనికులకి పట్టుబడ్డాడు. ఇక్కడ నైట్స్ వాచ్ గురించి నేను షార్ట్ కట్ లో వివరిస్తాను. నైట్స్ వాచ్ లో ఎక్కువగా క్రిమినల్స్ మాత్రమే ఉంటారు. ఈ 7 కింగ్డమ్స్ లో ఎవరైనా దొంగతనం చేసినా లేదా రేప్ చేసినా వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. మొదటిది నైట్స్ వాచ్ లో జాయిన్ అయ్యి లైఫ్ మొత్తం ఈ వాల్ దగ్గర గడపాలి, లేదా ఆ కింగ్డమ్ కి చెందిన రాజవంశీకుల చేతిలో చనిపోవాలి. ఒకవేళ నైట్స్ వాచ్ అక్కడ నుండి పారిపోవాలని చూస్తే ఈ రాజవంశీకుల చేతిలో చనిపోతారు. ఆ తర్వాత వింటర్ఫెల్ లార్డ్ నెడ్ స్టార్క్ విల్ ని హతమార్చాడు. కానీ విల్ చనిపోయే ముందు తన వైట్ వాకర్స్ చూశాడని చెప్పాడు. కానీ విల్ మాటలు ఎవరూ నమ్మలేదు. ఎగ్జిక్యూషన్ తర్వాత నెడ్ స్టార్క్ కి దారిలో కొన్ని డైర్ వుల్ఫ్ పిల్లలు కనిపించాయి. నెడ్ స్టార్క్ తన 5 పిల్లల కోసం ఈ డైర్ వుల్ఫ్స్ ని తీసుకెళ్లాడు. అలాగే జాన్ స్నో కి కూడా ఒక వైట్ డైర్ వుల్ఫ్ దొరికింది. జాన్ స్నో నెడ్ స్టార్క్ కి అక్రమ సంతానం, అందుకే జాన్ స్నోని అందరూ బాస్టర్డ్ అని పిలుస్తారు. జాన్ స్నో అక్రమ సంతానం అయినప్పటికీ తనని జాన్ స్టార్క్ అని ఎందుకు పిలువరని మీకు డౌట్ వచ్చే ఉంటుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రపంచంలో బాస్టర్డ్స్ ఏ లొకేషన్ లో పుడితే ఆ లొకేషన్ ప్రకారం ఆ బాస్టర్డ్స్ కి ఒక డిఫరెంట్ నేమ్ ని తగిలిస్తారు. జాన్ నార్త్ లో పుట్టాడు కాబట్టి తనని జాన్ స్నో అని పిలుస్తారు. ఒకవేళ జాన్ కింగ్స్ ల్యాండింగ్ లో పుట్టుంటే తనని జాన్ స్టామ్ అని పిలిచేవారు. మరోవైపు కింగ్స్ ల్యాండింగ్ లో హ్యాండ్ ఆఫ్ ద కింగ్ జాన్ ఆరియన్ చనిపోయాడు. దీని గురించి సెర్సీ అండ్ జేమీ లానిస్టర్ మాట్లాడుకుంటున్నారు. సెర్సీ అండ్ జేమీ ఇద్దరు ట్విన్స్, అలాగే వీళ్ళిద్దరు లవర్స్ అని కూడా చెప్పొచ్చు. మరోవైపు జాన్ ఆరియన్ చనిపోయాడని నెడ్ స్టార్క్ కి తెలిసింది. జాన్ ఆరియన్ నెడ్ స్టార్క్ కి మెంటర్ అని చెప్పొచ్చు. అలాగే రాబర్ట్ బరాథియన్ తన ఫ్యామిలీతో కలిసి వింటర్ఫెల్ కి వస్తున్నాడు. జాన్ ఆరియన్ చనిపోయాడు కాబట్టి రాబర్ట్ బరాథియన్ తన హ్యాండ్ ఆఫ్ ద కింగ్ పదవిని నెడ్ స్టార్క్ కి అప్పగించబోతున్నాడు. ఈ రీజన్ వల్ల రాబర్ట్ బరాథియన్ సౌత్ నుండి నార్త్ కి వస్తున్నాడు. రాబర్ట్ బరాథియన్ 7 కింగ్డమ్స్ కి కింగ్ అయినప్పటికీ నెడ్ స్టార్క్ కి మంచి ఫ్రెండ్ అని చెప్పొచ్చు. మరోవైపు ఎస్సోస్ కంటినెంట్ లో విసెరస్ అండ్ డెనెరెస్ కనిపిస్తున్నారు. వెస్టరోస్ ని గత 300 సంవత్సరాలుగా టార్గేరియన్స్ ఫ్యామిలీ రూల్ చేసింది. కానీ మ్యాడ్ కింగ్ పిచ్చి చేష్టల వల్ల రాబర్ట్ బరాథియన్ అండ్ నెడ్ స్టార్క్ తనని సింహాసనం నుండి తొలగించారు. అదే రోజు రాత్రి విసెరస్ అండ్ డెనెరియస్ ఎస్సోస్ కంటినెంట్ కి పారిపోయారు. కానీ విసెరస్ కి మళ్ళీ వెస్టరోస్ ని రూల్ చేయాలని ఉంటుంది. అందుకే విసెరస్ తన సిస్టర్ డెనెరెస్ ని డోతురాకి కాల్డ్రాగోకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. కాల్డ్రాగోకి డెనెరెస్ ని ఇచ్చి పెళ్లి చేయడం వల్ల డ్రోగో సైన్యం విసెరస్ ది అవుతుంది. ఈ సైన్యంతో కలిసి విసెరస్ ఐరన్ థ్రోన్ ని దక్కించుకోవాలనుకుంటున్నాడు. ఆ తర్వాత రాబర్ట్ బరాథియన్ తన ఫ్యామిలీతో కలిసి వింటర్ఫెల్ కి చేరుకున్నాడు. రాబర్ట్ బరాథియన్ నెడ్ స్టార్క్ చెల్లిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ మ్యాడ్ కింగ్ కొడుకు రేగర్ టార్గేరియన్ నెడ్ స్టార్క్ చెల్లిని రేప్ చేసి చంపేశాడు. ఈ రీజన్ వల్ల నెడ్ స్టార్క్ అండ్ రాబర్ట్ మ్యాడ్ కింగ్ ని సింహాసనం నుండి తొలగించి టార్గేరియన్ హౌస్ ని హతమార్చారు. అందుకే రాబర్ట్ తన కొడుకు జాఫ్రీని నెడ్ స్టార్క్ కూతురు సాన్సాకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. మరోవైపు జాన్ స్నో తన అంకుల్ తో అంటున్నాడు, నేను కూడా మీలాగే నైట్స్ వాచ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. అంతలో అక్కడికి టీరియన్ లానిస్టర్ వచ్చి అంటున్నాడు, జాన్ స్నో నైట్స్ వాచ్ లో ఎలాంటి వారు ఉంటారో నీకు తెలుసా? అదే రోజు రాత్రి కేట్లిన్ స్టార్క్ కి తన సిస్టర్ దగ్గర నుండి ఒక లెటర్ వచ్చింది. ఈ లెటర్ లో లైసా ఆరియన్ కేట్లిన్ స్టార్క్ తో అంటుంది తన హస్బెండ్ జాన్ ఆరియన్ ని లానిస్టర్స్ హతమార్చారని. ఈ లెటర్ చదివిన కేట్లిన్ నెడ్ స్టార్క్ తో అంటుంది, మీరు కింగ్స్ ల్యాండింగ్ కి వెళ్ళకండి. మరోవైపు ఎస్సోస్ కంటినెంట్ లో డెనెరియస్ కి మరి కాల్డ్రాగోకి పెళ్లయింది. అంతలో డెనెరియస్ కి జోరా మార్మంట్ పరిచయమయ్యాడు. జోరా మార్మంట్ ని ఒక ట్రాన్స్లేటర్ అని కూడా చెప్పొచ్చు. అంతలో మజిస్టర్ డ్రాగన్ ఎగ్స్ ని డెనెరియస్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు. మరోవైపు బ్రాండ్ వింటర్ఫెల్ లో ఒక టవర్ పైకి ఎక్కుతున్నాడు. ఇక్కడ అనుకోకుండా బ్రాండ్ సెర్సీ అండ్ జేమీ లానిస్టర్ ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉండగా చూశాడు.
ఇది బ్రాన్ ఎవరికైనా చెప్తాడని జైమీ లానిస్టర్ బ్రాన్ ని ఆ టవర్ నుండి తోసేశాడు. మరోవైపు నెడ్ స్టార్క్ హ్యాండ్ ఆఫ్ ద కింగ్ రెస్పాన్సిబిలిటీని తీసుకోవడానికి కింగ్స్ ల్యాండింగ్ కి వెళ్లాలనుకుంటున్నాడు. అలాగే నెడ్ జాఫ్రీకి మరియు సాన్సాకి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. కాబట్టి నెడ్ స్టార్క్ తో పాటు సాన్సా అండ్ ఆర్యా కూడా కింగ్స్ ల్యాండింగ్ కి వెళ్లాల్సి ఉంటుంది. మరోవైపు జాన్ స్నో కూడా నైట్స్ వాచ్ లో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాడు. వెళ్లే ముందు జాన్ స్నో ఆర్యా కోసం ఒక స్వార్డ్ ని ప్రెజెంట్ చేశాడు. అలాగే జాన్ స్నో తన ఫ్యామిలీ మెంబర్స్ ని కలిసి వాళ్ళ వైపు వెళ్తున్నాడు. దారిలో జాన్ స్నో తన మామ్ ఎవరని నెడ్ స్టార్క్ ని అడిగాడు. కానీ నెడ్ స్టార్క్ కింగ్స్ ల్యాండింగ్ నుండి వచ్చిన తర్వాత తన మామ్ గురించి వివరిస్తానని చెప్పాడు. మరోవైపు నెడ్ స్టార్క్ కి డెనేరియస్ కి మరియు ఖాల్ డ్రాగోకి పెళ్లయిందని తెలిసింది. ఇది విన్న రాబర్ట్ బరాథియన్ నెడ్ స్టార్క్ తో అంటున్నాడు, డెనేరియస్ ఇప్పుడు ఖలీసీ అయింది. తను వెస్టరోస్ పైన తన సోల్జర్స్ తో ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు. దీనికి నెడ్ స్టార్క్ అంటున్నాడు, ఒకవేళ డెనేరియస్ తన సైన్యంతో సీ క్రాస్ చేయాలనుకున్నా వాళ్ళ దగ్గర షిప్స్ లేవు. మరోవైపు జాన్ స్నో టిరియన్ లానిస్టర్ తో కలిసి వాళ్ళ వద్దకి వెళ్తున్నాడు. టిరియన్ లానిస్టర్ వాళ్ళని చూడడానికి నార్త్ కి వెళ్తున్నాడు. కానీ జాన్ స్నో క్రిమినల్స్ ని చూసి కాస్త అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నాడు. అంతలో టిరియన్ జాన్ స్నోతో అంటున్నాడు, నైట్స్ వాచ్ లో ఎక్కువగా క్రిమినల్సే ఉంటారు. ఈ సీన్ లో టిరియన్ లానిస్టర్ జాన్ స్నోకి తన లైఫ్ గురించి వివరిస్తున్నాడు. మరోవైపు జాఫ్రీ అండ్ సాన్సా మాట్లాడుకుంటున్నారు. అంతలో ఆర్య మైకాతో కలిసి స్వార్డ్ ప్రాక్టీస్ చేస్తుంది. కానీ జాఫ్రీ మైకాని బుల్లింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ ఇది ఆర్యకి నచ్చక తనని తోసేసింది. వెంటనే జాఫ్రీ ఆర్య పైన అటాక్ చేయడానికి తన స్వార్డ్ ని బయటికి తీశాడు. అంతలో ఆర్య డైర్ వుల్ఫ్ జాఫ్రీ పైన అటాక్ చేసింది. వెంటనే ఆర్య తన డైర్ వుల్ఫ్ ని తీసుకొని అక్కడి నుండి పారిపోయింది. మరోవైపు వింటర్ఫెల్ లో ఒక అసాసియన్ బ్రాన్ ని చంపడానికి వచ్చాడు. కానీ అదే రూమ్ లో బ్రాన్ డైర్ వుల్ఫ్ ఉండడం వల్ల బ్రాన్ బతికిపోయాడు. ఈ అటాక్ తర్వాత క్యాట్లిన్ స్టార్క్ కి లానిస్టర్స్ పైన అనుమానం వచ్చింది. అలాగే క్యాట్లిన్ నెడ్ స్టార్క్ ని కలవడానికి కింగ్స్ ల్యాండింగ్ కి బయలుదేరింది. వెళ్లే ముందు క్యాట్లిన్ వింటర్ఫెల్ బాధ్యతని రాబ్ స్టార్క్ కి అప్పగించింది. మరోవైపు రాబర్ట్ బరాథియన్ కి జాఫ్రీ పైన డైర్ వుల్ఫ్ అటాక్ చేసిందని తెలిసింది. వెంటనే రాబర్ట్ ఆ డైర్ వుల్ఫ్ ని హతమార్చమని ఆదేశించాడు. కానీ ఆర్య డైర్ వుల్ఫ్ పారిపోవడం వల్ల సాన్సా డైర్ వుల్ఫ్ లేడీని హతమార్చారు. అలాగే కింగ్స్ ల్యాండింగ్ లో నెడ్ స్టార్క్ స్మాల్ కౌన్సిల్ కి అటెండ్ అయ్యాడు. ఈ స్మాల్ కౌన్సిల్ మెంబర్స్ గురించి చెప్పాలంటే నెడ్ స్టార్క్, పీటర్ బేలిష్, లార్డ్ వారిస్, గ్రాండ్ మాస్టర్ అండ్ రెన్లీ. రెన్లీ రాబర్ట్ బరాథియన్ కి చిన్న తమ్ముడు. ఈ స్మాల్ కౌన్సిల్ మెంబర్స్ ఒక్కో డిపార్ట్మెంట్ ని మేనేజ్ చేస్తారు. చెప్పాలంటే పీటర్ బేలిష్ మాస్టర్ ఆఫ్ ద కాయిన్ పదవిలో ఉన్నాడు. అంటే పీటర్ బేలిష్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ని మేనేజ్ చేస్తాడు. పీటర్ బేలిష్ కి మరో పేరు లిటిల్ ఫింగర్. అలాగే లార్డ్ వారిస్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ని మేనేజ్ చేస్తాడు. లార్డ్ వారిస్ కి వెస్ట్రోస్ లో మరియు ఎస్ఎస్ లో చాలా మంది ఏజెంట్స్ ఉన్నారు. ఈ ఏజెంట్స్ అందరూ లార్డ్ వారిస్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్పాలంటే డెనేరియస్ దగ్గరున్న జోరా మోర్మాంట్ కూడా లార్డ్ వారిస్ కోసమే పనిచేస్తాడు. అలాగే గ్రాండ్ మేస్టర్ వెస్ట్రోస్ లో ఉన్న డాక్టర్ అని చెప్పొచ్చు. నెడ్ స్టార్క్ హ్యాండ్ ఆఫ్ ద కింగ్ అయిన సందర్భంగా కింగ్స్ ల్యాండింగ్ లో ఒక టోర్నమెంట్ ని ఏర్పాటు చేయబోతున్నారు. మరోవైపు జాఫ్రీ సెర్సీని అడుగుతున్నాడు, ఈ 7 కింగ్డమ్స్ లో వివిధ రకాల సైనికులు ఎందుకున్నారు? ఒకే ఆర్మీ ఉంటే సరిపోదా? అలాగే మహారాజు నెడ్ స్టార్క్ కి ఎందుకంత వాల్యూ ఇస్తారు? దీనికి సెర్సీ లానిస్టర్ అంటుంది, నార్దర్న్ ఏరియాని హ్యాండిల్ చేయడానికి మహారాజు ఆర్మీ మాత్రం సరిపోదు, అందుకే నార్దర్న్ ఏరియాకి ఒక వార్డెన్ కావాలి. మరోవైపు ఆర్య సాన్సా పైన కోపంగా ఉంది. సాన్సా జాఫ్రీకి సపోర్ట్ చేయడం వల్ల ఆర్య ఫ్రెండ్ మైకాని మహారాజు సైనికులు హతమార్చారు. అలాగే వింటర్ఫెల్ లో బ్రాన్ కోమా నుండి బయటకొచ్చాడు. కానీ బ్రాన్ కి తను ఎలా కింద పడ్డాడో గుర్తులేదు. అలాగే ఓల్నాని బ్రాన్ కి వైట్ వాకర్స్ కథలని వినిపిస్తుంది. మరోవైపు క్యాట్లిన్ స్టార్క్ కింగ్స్ ల్యాండింగ్ కి చేరుకుంది. అంతలో లిటిల్ ఫింగర్ క్యాట్లిన్ స్టార్క్ ని బ్రోతల్ హౌస్ కి పిలిపించాడు. క్యాట్లిన్ స్టార్క్ లిటిల్ ఫింగర్ ని అడుగుతుంది, నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించావు? నువ్వు ఇలాంటి చోటుకు పిలిపించే ముందు ఒక్కసారైనా ఆలోచించావా? దీనికి లిటిల్ ఫింగర్ క్యాట్లిన్ ని క్షమించమని అడుగుతున్నాడు. అంతలో లిటిల్ ఫింగర్ అక్కడికి నెడ్ స్టార్క్ ని కూడా పిలిపించాడు. వెంటనే క్యాట్లిన్ స్టార్క్ నెడ్ కి ఈ కత్తిని చూపించింది. ఈ కత్తిని చూడగానే లిటిల్ ఫింగర్ అంటున్నాడు, ఈ కత్తి నాదే, కానీ నా దగ్గర నుండి టిరియన్ గెలుచుకున్నాడు. ఇంతవరకు క్యాట్లిన్ స్టార్క్ కి లానిస్టర్స్ పైన అనుమానం ఉండేది. కానీ లిటిల్ ఫింగర్ డైరెక్ట్ గా టిరియన్ లానిస్టర్ ని పాయింట్అవుట్ చేశాడు. ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్పాలంటే బ్రాన్ పైన అటాక్ చేయడానికి వచ్చిన అసాసిన్ చేతిలో వలేరియన్ స్టీల్ ఉండడం చాలా వింతగా ఉంది. ఎందుకంటే వలేరియన్ స్టీల్ ఎంసీయూకి చెందిన వైబ్రేనియం అని చెప్పొచ్చు. ఇంత రేర్ మెటల్ ఒక అసాసిన్ చేతిలో ఉండడం విచిత్రం. క్యాట్లిన్ స్టార్క్ పీటర్ బేలిష్ ని తన బ్రదర్ గా ట్రీట్ చేస్తుంది.
కానీ పీటర్ బేలిష్ క్యాట్లిన్ ని ప్రేమించాడు. ఆ తర్వాత క్యాట్లిన్ స్టార్క్ మళ్ళీ వింటర్ఫెల్ కి బయలుదేరింది. మరోవైపు జాన్ స్నో నైట్స్ వాచ్ కి తన స్కిల్స్ ని చూపిస్తున్నాడు. అంతలో టిరియన్ లానిస్టర్ జాన్ స్నోతో అంటున్నాడు, నువ్వు ఎవరినైతే ఓడించావో వాళ్ళకి కత్తి పట్టడం చేత కాదు. నైట్స్ వాచ్ లో చిన్న చిన్న తప్పులు చేసిన పేదవాళ్లే ఎక్కువగా ఉన్నారు. జాన్ స్నో టిరియన్ లానిస్టర్ మాటలు విని తన బిహేవియర్ ని చేంజ్ చేసుకున్నాడు. ఆ తర్వాత యూరోన్ అండ్ టిరియన్ కింగ్స్ ల్యాండింగ్ కి వెళ్తున్నారు. అలాగే రాబర్ట్ బరాథియన్ జేమీని అడుగుతున్నాడు మ్యాడ్ కింగ్ చనిపోయే ముందు ఏమన్నాడు. దీనికి జేమీ అంటున్నాడు తను ఎప్పుడు చెప్పేదే, బర్న్ దెమ్ ఆల్. మరోవైపు ఎస్సోస్ లో డెనేరియస్ డోథ్రాకిస్ తో కలిసి వెళ్తుంది. అంతలో డెనేరియస్ అందర్నీ ఆపి నేచర్ ని ఆస్వాదించడానికి పక్కకు వెళ్ళింది. కానీ డెనేరియస్ బ్రదర్ విసరస్ వచ్చి డెనేరియస్ ని బెదిరిస్తున్నాడు. విసరస్ డెనేరియస్ తో అంటున్నాడు, నేను 7 కింగ్డమ్స్ కి మహారాజుని, నువ్వు నాకు ఆర్డర్ వేస్తావా. అంతలో రకోరా వచ్చి విసరస్ ని అడ్డుకున్నాడు. కానీ డెనేరియస్ చెప్పడంతో రకోరా విసరస్ ని వదిలిపెట్టాడు. ఇప్పుడు డెనేరియస్ ప్రెగ్నెంట్ అయింది. దీనివల్ల దోథరాకిస్ ఇప్పుడు డెనేరియస్ కి మరింత రెస్పెక్ట్ ఇస్తున్నారు. మరోవైపు బెంజిన్ స్టార్ ఇప్పుడు బియాండ్ ద వాల్ కి వెళ్తున్నాడు. అలాగే జాన్ స్నో కూడా తనతో వెళ్లాలనుకుంటున్నాడు. కానీ బెంజిన్ స్టార్ జాన్ స్నోతో అంటున్నాడు, ఇది నైట్స్ వాచ్, ఇక్కడ నీ స్థానాన్ని నువ్వే పొందుపరుచుకోవాలి, నువ్వు రేంజర్ అవ్వడానికి ఇంకా సమయం ఉంది. మరోవైపు మిస్టర్ ఏమన్ జోర్ మోర్మోంట్ టిరియన్ లానిస్టర్ తో కనిపిస్తున్నారు. ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్పాలంటే మనం ఎస్సోస్ లో చూసిన జోర్ మోర్మోంట్ కి కొడుకు. మిస్టర్ ఏమన్ అండ్ జోర్ మోర్మోంట్ టిరియన్ లానిస్టర్ తో అంటున్నారు, వింటర్ దగ్గరలో ఉంది, ఎంతమంది నైట్స్ వాచ్ లో ఉంటే అంత మంచిది, ఇది నువ్వు మహారాజ్ కి చెప్పి న్యూ క్యాండిడేట్స్ ని నార్త్ కి పంపించండి. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ని ముగిస్తున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందో సెకండ్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ రజనీకాంత్.